మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. బట్ దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక గ్యాంగ్ అంటారా, ఒక టీం అంటారా, అది మ్యాసివ్ అంటే మ్యాసివ్. 100% నో వన్ క్యాన్ రీచ్ దెమ్ అనేది ఒక అవును. అండ్ వాళ్ళ పైసలతో కాదు, ఇండిపెండెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళ దీంతో. అది అక్కడనే దేశం మొత్తం స్ట్రాంగ్ ఉన్నా తెలంగాణ మేము మీడియాలో సోషల్ మీడియాలో వీక్ ఉన్నాం. ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో రావాలంటే ఏం జరగాలి? పార్ట్ ఆఫ్ మీడియాని కాస్త పక్కన పెట్టేస్తే ఇంటర్నల్గా మీరేం చెప్తారు? సజెషన్ మా ఇవ్వండి. ప్రచారం మంచిగా లేదండి. ఉదాహరణగా ఒకటేమో యూనిటీ మీద నేను చెప్పిన, యూనిటీ అన్నిట్లో యూనిటీ మా దగ్గర ఉంటుంది కానీ మేమే లీస్ట్ యూనిటీ, మా ఐక్యత లేదా ఐక్యత అనే ప్రచారం అవుతుంది. అది ఇట్స్ పెట్టు. ముఖ్యమంత్రి గారు గుడ్డు పట్టుకొని తిరిగిండ్రు. ఏమి గుడ్డు ఇచ్చింది పోయిన బడ్జెట్లో, అంతకుముందు బడ్జెట్లో. గుడ్డు కాదు, ఈరోజు మ్యాక్సిమం వచ్చేది సెంటర్ నుంచే, గ్రామీణ ప్రాంతంలో. నేను లెక్కలు పెట్టి కూడా చూపెడతా. రోడ్లైనా ఏదైనా కూడా మ్యాక్సిమం మేము అంత బీజేపీకి యూపీ గుజరాత్ పోతున్నాయి. నేను లెక్కలు చూపెడతా. ట్యాక్స్ల రూపంలో అంతా మనం ఎంత కాదు కట్టినా అక్కడికే పోతుంది. కాదు, ఇంకోటి చాలా మందికి ప్రజలు తెలియదు, ప్రధానమంత్రి చేతులు అన్నీ ఉంటాయి. అది భారతదేశం గొప్పతనం, మన గవర్నెన్స్ గొప్పతనం. నాకు ఇష్టం ఉంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చుడు, ఈ రాష్ట్రానికి తక్కువ ఇవ్వలేను. ఇది అంత ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అయితే ఫైనాన్స్ కమిషన్ డిక్టేట్ చేస్తుంది. అండ్ నంబర్ 1 మోడీ గారు వచ్చినాక దాదాపు 33% పెంచిండ్రు. ఏంది డెవల్యూషన్ టు స్టేట్స్ అనేది. అంతకుముందు 100 రూపాయలు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రూపాయలు ఇక్కడి నుంచి యావరేజ్గా చెప్తున్నా, 100 రూపాయలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకోపోతే ట్యాక్స్ పన్నుల ద్వారా 30-32 రూపాయలు వాపసు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం 2014 తర్వాత. అంటే ఇది ఇంకా మేమే క్రెడిట్ కాదు, అండ్ ఫైనాన్స్ కమిషన్ క్రెడిట్ కూడా ఉంటుంది. మాంటెక్ సింగ్ అలువాలియా తర్వాత మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వీళ్ళు ఉండి చేసింది ఏంటంటే 100 రూపాయలు తెలంగాణ నుంచి అక్కడ పోతే 42 రూపాయలు కంపల్సరీ రావాలి తెలంగాణకు. అవి తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం చేతిలో పెడతారు. అవి కాకుండా దాదాపు 60% ఉంటాయి కదా, ఆ 60%లో కూడా ఎక్కడెక్కడ ఏం తీయాలని ఉంటుంది. అందులో కూడా వస్తాయి తెలంగాణకు. అయితే వాస్తవం అందులో తక్కువ వస్తాయి, ఇవేమో కంపల్సరీ ఇవ్వాలి, అందులో తక్కువ వస్తాయి. అయితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? కేసీఆర్ అదే ప్రచారం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారం చేస్తుంది. ఏంది, అరే ఇక్కడ ఇంటి పనులు కొడితే తక్కువ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం మామూలు నడుస్తుంది. కాదయ్యా, అట్లా చూస్తే పన్నులన్నీ రంగారెడ్డి జిల్లా కడుతుంది, ఖర్చు పెట్టేదంతా కరీంనగర్, సిరిసిల్ల ఇక్కడ ఖర్చు పెడతారు. పన్నులన్నీ ఇంకో విధానం చూడే, రాజకీయాలు పక్కకు పెట్టి ఇందుకు పన్నులందరూ హైదరాబాద్ నగరము కడుతుంది, ఖర్చు పెట్టేదని గ్రామీణ ప్రాంతాల్లో. ట్యాక్సెస్ ఉన్నాయి, అందుకు ధనవంతుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, అందరికీ ఖర్చు పెట్టాలి ట్యాక్స్. అట్లనే రాష్ట్రాలది కూడా అదే. అండ్ ఇప్పుడు అది ఎన్కట్స్ అంది అట్లే నడుస్తుంది, ప్రతి దగ్గర నడుస్తుంది, రీజనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అట్లనే నడుస్తుంది. నేను ఇక్కడ అంత ట్యాక్స్ బంజారా హిల్స్ వాళ్ళు ఎక్కువ కడతా, అన్నీ ఇక్కడ ట్యాక్స్ ఇక్కడనే ఖర్చు పెట్టాలని ఉండొద్దు. అదే అందుకే ప్రభుత్వం అవసరం. ఓకే, ఇప్పుడు బీజేపీ అయితే ఉదాహరణగా అయితే దుష్ప్రచారం అంటుంది కదా, రైతులు వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, తులం బంగారం ఏదో, ఇక పైసలు లేవో ఏదో చేసేది లేకుండా చేసిండ్రు, కానీ ఇవ్వలేకపోతుండ్రు. పర్వాలేదు, గుడ్డు ఇచ్చేది వాళ్ళు, గుడ్డు అయితే 0. ఈరోజు రైతాంగం బతుకుతుందంటే మేము ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారు మోడీ నుంచి. ఎక్కువిచ్చుడే కాదు, గుజరాత్ ఇంకా యూపీ కంటే ఎక్కువ ఇస్తున్నాం. లెక్కలు చెప్తాను. తెలంగాణ ప్రభుత్వం డేటా ప్రకారంగా 35 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. ప్రతి ఏడాది 25,000 కోట్లు సెంటర్ నుంచి వరి కొనుగోలు కొరకు ఇస్తున్నారు. అన్నిట్లో ఎక్కువ పర్ క్యాపిటల్ రైతుకు, అన్నిట్లో ఎక్కువ వరి కొనుగోలు యూపీ గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. అరే వాళ్ళు ఎందుకు ఇస్తుండ్రు? వాళ్ళు ఉత్తయిస్తుండ్రా? మేము బియ్యం వడ్లు ఇస్తున్నాం కదా. వడ్లు ఎవరికి అవసరం లేదు, మనం తినేదానికంటే 7 ఎక్కువ వండిస్తున్నాం తెలంగాణ. ప్రతి రాష్ట్రం తినేదానికంటే ఎక్కువ అవసరం. వరి దేశానికి అవసరం లేదు, ఎక్స్పోర్ట్స్ అయితే లేవు, ఎందుకంటే మన వరి క్వాలిటీ యూరియా వరి పండిస్తున్నాం. అయితే అయినా కూడా
మన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటేందుకు 20,000 కోట్లు ఇచ్చి కొంటున్నాడు. అవి మురిగిపోతున్నాయా, లేకుంటే పోల్ట్రీ ఫీడ్కి వాడుతుండ్రా, లేకుంటే ఆల్కహాల్ తయారు చేస్తున్నా, అది వేరే విషయం. ఎక్స్పోర్ట్ అవుతుందా అయితే లేవు, అది వాడుకో. ఎందుకంటే రైతాంగం అవసరం లేకుండా కొంటుండే, ఎందుకంటే రైతాంగాన్ని ఆడుకోవాలి. 25,000 కోట్లు ఇంటూ 35 లక్షలు అంటే ప్రతి కుటుంబానికి 71,000 వస్తుంది యావరేజ్గా. మళ్ళీ ఈ వరి ఎట్లా పెరుగుతుంది? అప్పుడు టీఆర్ఎస్ కాళేశ్వరం మళ్ళీ పెరుగుతుంది. కాళేశ్వరం కూలిపోయినాక ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిన పనిచేస్తలే కదా, ఎట్లా పెరుగుతున్నాయి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తను నిజమే మాట్లాడతారు. ఆయన లాస్ట్ ఇయర్ 24-25 2,80,00,000 టన్ల వడ్లు ఉత్పత్తి అయింది, ప్రొడక్షన్ అయిందని చెప్పిండ్రు. మనం తినేది ఎంత? మన తెలంగాణకు అవసరమైనది ఎంత? 4 కోట్ల జనాభా, ఏడాదికి యావరేజ్ 72 కిలోలు తింటే అది 29 లక్షల టన్నులు అవుతుంది బియ్యం. అంటే వడ్లు అంటే 41 లక్ష. అంటే 41 లక్ష తింటే మనం పండించేది 2,80,000. ఎవరికి అవసరం లేదు ఆ వరి. అయినా కూడా ఆదుకుంటుంది. ఆ వరి ఎట్లా పెరుగుతుంది? కాళేశ్వరం కూలిపోయినాక ఇంకెక్కువ పెరిగింది, ఎందుకంటే యూరియా వల్ల పెరుగుతుంది. ఇంకోటి ఎంఎస్పి ఎంత ఇస్తుందో తెలుసా అండి? మీరు గూగుల్ చేసి చూడండి. మనం ఎక్స్పోర్ట్ ఎందుకు చేయగలుగుతామేమంటే WTO ఉంటుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డంపింగ్, యాంటీ డంపింగ్ అని ఉంటుంది. అంటే మనము 100 రూపాయలకు ఉత్పత్తి చేసి జస్ట్ ఎక్స్పోర్ట్ డంపింగ్ కొరకు 50 రూపాయలకు అమ్మలేము చైనా అన్న వేరే దేశాలకు. మనం వరి మద్దతు ధర ఎంత ఉంది ఇప్పుడు? 2,300, 400 ఉన్నది. ఏది క్వింటాల్కు. మీరు ఇప్పుడే గూగుల్ చేసి చూడండి, ఇంటర్నేషనల్ రైస్ ప్రైజెస్. అమెరికా కూడా వరి పెరుగుతుంది, జపాన్లో కూడా పెరుగుతుంది, థాయిలాండ్లో పెరుగుతుంది, పాకిస్తాన్లో పెరుగుతుంది. ఒక దేశం ఇంకో దేశం నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత అంటే 330 రూపాయలు టన్కు. ఏది? అది బియ్యం. అంటే అది దాదాపు 30-35 రూపాయలు కేజీ అవుతుంది. మనకెంత అవుతుందో తెలుసా? మనకు వడ్ల లెక్క బట్టి చూపెట్టినా, లేకుంటే మిల్ చేసి బియ్యం చేస్తే మనకు 40 రూపాయలు అవుతుంది. మన ఎంఎస్పి ఇంటర్నేషనల్ రైస్ ప్రైసెస్ కంటే ఎక్కువ. అది ఎక్స్పోర్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే యాంటీ డంపింగ్ పడుతుందని. అయితే మోదీ ఆదుకుంటున్నారు. తెలంగాణకు 75 యావరేజ్ 71,000 కొనుగోలు కొరకు, ప్లస్ దాదాపు 20,000 యూరియా సబ్సిడీకి, ప్లస్ 6,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి. ఇవన్నీ కలిపితే నేను లెక్క చేసింది 1,03,000 రూపాయలు ప్రతి ఏడాది వస్తుంది. వీళ్ళు 2 లక్షలు ఒక్కసారి ఇస్తా అన్నారు రుణమాఫీ, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంతోమందికి 1,00,000 కూడా రాలేదు, కానీ మేము ప్రతి ఏడాది వస్తుంది. అండ్ ఇదే కాక ఎన్నో పెద్ద పెద్ద డేటాలు, స్టాటిస్టిక్స్ చూపెట్టచ్చు, కానీ అవన్నీ ఇడిచిపెట్టాను నేను. నిన్న సర్పంచ్ దీనికి వస్తే చెన్వేలి సర్పంచ్ ఇదే ప్రశ్న అడిగిండు. అయితే ఇదే సమాధానం ఇచ్చిన, మీకు వస్తున్నది. కానీ మీ చెన్వేలి గ్రామానికి నేను 4 సార్లు 5 సార్లు వచ్చిన. చేవలలు ఉంటాయి చెన్వేలి గ్రామం. నేను మొట్టమొదటిసారి ఎలక్షన్స్ కొట్లాడిన 2014లో. అప్పుడు వచ్చినప్పుడు చెన్వేలిలో ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉండే అంటే 30-40 ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1000 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్ళు ఉన్నాయంట. అంటే ఇంటికి ఒకటి కాదు, 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. అప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయంటే 2 కార్లు. ఇప్పుడు 50 కార్లు ఉన్నాయి చెన్వేలి గ్రామంలో. ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్రం ఆదుకున్నట్టే. తెలంగాణ డబ్బులన్నీ కాళేశ్వరం పోయినాయి. ఈయన దగ్గర పైసలు లేకుంటున్నాయి. ఈరోజు రైతును ఆదుకుంటుందంటే, రైతు కుటుంబాలను ఆదుకున్నా, గ్రామ పంచాయతీని ఆదుకున్నా, ఇది కేంద్రం నుంచే. అక్కడ లైట్ బుగ్గల కాడ నుంచి సీసీ రోడ్లు సెంటర్ నుంచి వస్తున్నాయి, శ్మశాన వాటికనే. అయితే చెప్పడంలో ఫెయిల్ అయ్యారా బీజేపీ? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ చెప్పడంలో మేము ఫెయిల్ అయినాము. మా ప్రచారం మంచి లేదు, అవతల దుష్ప్రచారం చాలా మంచిగా ఉన్నది, బలంగా ఉన్నది.